హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చూసారా, చందమామ 6 అవ్వక ముందే వచ్చేసింది. సరే కదా అని జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్లోకి చిక్కుడుకాయ కూర చేయాలి. మార్నింగ్ టైం చేద్దాము అంటే ఇవి ఇట్లా ఒలిచి బాయిల్ చేసి కర్రీ చేయాలి కదా. సో రోజు అంతే అయిపోతుంది. ఇంక ఈరోజు డిన్నర్లోకి చేద్దాం కదా అని చెప్పి ఇక్కడ వలుస్తున్నాను. మీరు ఎలా చేస్తారు చిక్కుడుకాయ కర్రీ? నేను ఎలా చేస్తానో చూపిస్తాను. యూజువల్గా టమాటో వేసుకుని చేసుకుంటాం కదా. నేను ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. ఈ టిప్ ఫాలో అయ్యి చిక్కుడుకాయ కర్రీ చేస్తే మనకి మంచి ఫ్రై లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇవి ఏంటంటే వలడమే చాలా కష్టం. వలిసిన తర్వాత మొత్తం ఈజీయే. ఇవి ఇంకేంటంటే వలవడం అయిపోయింది. నేనేమంటే కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించేస్తాను. అప్పుడు ఏంటంటే కర్రీ ఈజీగా అయిపోతుంది. నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే. ఇంకా అవి వలిచేసిన తర్వాత స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టుకొని కాఫీ అయితే తాగేసిన తర్వాత కుక్కర్లో ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసేసి నేను అందులో అయితే పెట్టేసి 2 విజిల్స్ వేయించేసాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఎలా చేస్తానో చూద్దాం. బాండి తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను, తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. దీని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం వేగే వరకు వేయించేసుకుంటాను. ఇప్పుడు నేను చేసేది కొంచెం ఫ్రై లాగా అవుతుంది అనమాట. ఫ్రై అనొచ్చు, లేకపోతే కూర కన్నా కొంచెం డ్రైగా కూడా వస్తుంది. అంటే సాంబార్తో కానీ పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ ఆనియన్స్ అయితే మొత్తం వేయించేసుకుంటున్నాను. చక్కగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఇవి బాయిల్ చేసేసుకొని నీళ్ళంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. అవైతే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. చిక్కుడుకాయ ముక్కలు, బ్రాడ్ బీన్స్ అంటారు కదా యాక్చువల్గా దీన్ని ఇంగ్లీష్లో అయితే. సో ఇప్పుడు ఇందులో కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు, కారం. యాక్చువల్గా మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తే ఏంటంటే కర్రీ త్వరగా అయిపోతుంది. అంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి, ఆఫీస్కి అలా ఇవ్వాలన్నా కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అలా కాకుండా కర్రీలో మగ్గి ఉడకాలి చిక్కుడుకాయ అంటే చాలా టైం తీసుకుంటుంది. లేదు నార్మల్గా మనం గిన్నెలో వేసి బాయిల్ చేసినా కూడా చాలా టైమే తీసుకుంటుంది. ఇలా గింజలు ఉంటే కూర చాలా బాగుంటుంది కదా. చాలామంది ఓన్లీ గింజల వరకే వండుకుంటారంట. యాక్చువల్గా ఇది మా మావయ్య గారికి చాలా ఇష్టము. ఆయన వస్తే ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు బ్రాడ్ బీన్స్ ఉంటాయి అమ్మా ఇక్కడ అని అడుగుతూ ఉంటారు వచ్చినప్పుడల్లా. ఇంకా ఇక్కడ సీక్రెట్ టిప్ అని చెప్పాను కదా, అదేంటి అంటే జీలకర్ర వెల్లుల్లిపాయ దంచేసుకొని అది ఇందులో వేసేసుకొని మనం చక్కగా ఆయిల్లో వేగిపోయేలాగా చిక్కుడుకాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా వేసేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. ఇది సీక్రెట్ టిప్. యూజువల్గా మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకోండి. మీకు ఓపిక ఉంటే అమూల్ దస్తాలో కానీ రోల్లో కానీ వేసుకోండి. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు చారుతో కానీ, పప్పు చారుతో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ, ఈవెన్ పప్పుతో కానీ, లేకపోతే ఓన్లీ రైస్లో ఇలా కలుపుకున్నా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. శ్రీకర్ అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఆడుకుని వచ్చాడు అప్పుడు దాకా. రాగానే కూర్చోబెట్టేశానంట చదవడానికి. అందుకే ఫేస్ అలా పెట్టాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకొని దండం పెట్టేసుకొని కొంచెం ముద్దపప్పు అడిగాడు శ్రీకరు. చిక్కుడుకాయ కూర తింటావా అంటే లేదు నాకు కొంచెం పప్పు కావాలి అన్నాడు. సరే కదా అని తన కోసం ముద్దపప్పు పెట్టాను. ఎలాగో మా ఫ్రెండ్ కొంచెం చట్నీ పంపించింది, కొత్త చట్నీ, టమాటో పికిల్ పంపించింది. సరే అది తినడానికి కూడా బాగుంటుందని చెప్పి మేమైతే ఇంకా బయటకు వచ్చాము. సింహపురి కాలనీ స్టార్టింగ్లో ఇలా కొత్త బేకరీ ఓపెన్ చేశారు, ద బేకర్స్ హెవెన్ అని చెప్పేసి. ఇక్కడికి వెళ్ళాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బయట నుంచి చూస్తే ఎప్పుడు లోపలికి వెళ్దామా అన్న ఫీల్ ఉంది. సో లోపలికి వెళ్తే పేస్ట్రీస్ అన్నీ రకరకాల పేస్ట్రీస్ ఉన్నాయి. అలాగే మినీ కేక్స్ కూడా ఉన్నాయి, అలాగే నార్మల్ కేక్స్ కూడా ఉన్నాయి. మనకి ఇలాంటి చిన్న చిన్న బేకరీల్లో యూజువల్గా కిచెన్ ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచి కేక్స్ డెలివరీ అవుతూ ఉంటాయి వీళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదనమాట, కిచెన్ కూడా అక్కడే ఉంది. వాళ్ళు ఓన్ బేక్ చేస్తున్నారు. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ట్రై చేయొచ్చు. కేక్స్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ డోనట్స్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి. పిజ్జా అయితే మనం ఆర్డర్ చేసిన తర్వాత పెట్టిస్తున్నారనమాట ఓవెన్లో. అంటే వేడి చేయడం కాకుండా అప్పుడే రెడీ చేసి ఇస్తున్నారు. అలాగే రకరకాల డోనట్స్ ఉన్నాయి, మఫిన్స్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి, పేస్ట్రీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా మాండా మినీ కేక్స్ ఉన్నాయి. నాకు ఇవి భలే ఇష్టం అసలు. సో ఇంకా నార్మల్ కేక్స్ కూడా అప్పుడే రెడీ చేసి అలా తీసుకొస్తూ ఉన్నారనమాట. పిస్తా ఫ్లేవర్ ఉంది అక్కడ, అంటే ఎసెన్షియల్గా చూస్తే. తర్వాత చాక్లెట్ అలాగా. ఇంకా తిరమసు కూడా అవైలబుల్గా ఉంది. కొన్ని రకాల మోస్ట్ల
అవైలబుల్గా ఉన్నాయి. అంటే స్ట్రాబెరీ మోస్ అని, చాక్లెట్ మోస్ అని ఇలా ఉంటాయి కదా, అవి బటర్ఫ్లై కేక్ బాగా నచ్చింది నాకు. యూజువల్గా నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. అంటే కస్టమైజ్ చేసినవి చాలా ఇష్టం. తినడం కన్నా చేయటము, చూడడము, కస్టమైజ్ చేయించడం చాలా ఇష్టము. నేను కలకటాలో ఉన్నప్పటి నుంచి నన్ను కనుక ఫాలో అవుతే నేను అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే అది ట్రై చేయడం నాకు ఇష్టం అనమాట. కేక్ బేకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందువల్ల ఇంకా మినీ కేక్స్ నచ్చాయి, తీసుకుందాము అని అయితే అనుకున్నాము. ఇంకా నేను కొన్ని పేస్ట్రీస్ అంటే అవి చూస్తున్నాను ఏం పేస్ట్రీస్ తీసుకున్నాము అని. అంటే రెగ్యులర్గానే ఉన్నాయి ఫ్లేవర్స్, కాకపోతే ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓన్లీ పేస్ట్రీతోనే ఎండ్ అవ్వకుండా, ఓన్లీ బర్గర్తోనే ఎండ్ అవ్వకుండా, ఓన్లీ హాట్ డాగ్తోనే ఎండ్ అవ్వకుండా అలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పర్టికులర్గా వాళ్ళ షాండ్లర్స్ భలే ఉన్నాయి లోపల. నేను షార్ట్ చేశాను, ఆ షార్ట్లో అయితే చూడొచ్చు మీరు. సో ఇంకా బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ సింహపురి కాలనీ వెళ్ళే సందు ఉంది కదా, అక్కడే ఉంది స్టార్టింగ్లోనే. సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాము. ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాం. చాలా సింపుల్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా వెళ్ళి అలా సరదాగా ఏదైనా స్నాక్స్ తెచ్చుకోవాలి అంటే అలా వెళ్ళి అలా తెచ్చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మినీ కేక్స్. మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఇలా మినీస్ చాలా బాగా నచ్చుతాయని చెప్పి. ఇది పాండాది, బట్ ఇంటికి వచ్చేసరికి ఒక కన్ను పోయింది. ఇది వచ్చేసి చాక్లెట్ మూస్. ఇది దాని పక్కన ఉన్నదేమో చాక్లెట్ తిరమసు అనమాట. ఇది వచ్చేసి స్ట్రాబెరీ మోస్. మేము ఆ రెండు కొంటే శ్రీకర్ నాకేమీ పింకుది కొనరా, నాకు స్ట్రాబెరీ కావాలి అని అడిగాడు. అది అయితే తీసుకుందాం అనమాట. శ్రీకర్కి స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే బాగా నచ్చుతుంది. ఇది యాక్చువల్గా ప్లెయిన్ కేక్ విత్ కాకపోతే మార్బుల్ కేక్ అని ఆ మధ్య ట్రెండ్ అయినాయి కదా, టచ్ ఇచ్చారు. ఇవేంటంటే ఫ్లేవర్డ్ నట్స్ బెనారసీ పాన్ అని చెప్పి ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే పాన్ తిన్న ఫీలింగే ఉందన్నమాట. నేను రీసెంట్గా ఒక వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ కడా పెట్టుకున్నాను. కడా అంటారో బ్రాస్లెట్ అంటారో నాకు తెలియదు. దీని గురించి అడిగారు. ఇది నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తీసుకున్నాను. ఇది సిల్వర్ అనమాట. పెరల్స్ మాత్రం ఒరిజినల్ అంటే సర్టిఫైడ్. నాకు యూజువల్గా అంటే పెరల్స్ బాగా ఇష్టము, ముత్యాలు. సో నా దగ్గర ఉన్నవన్నీ నేను చాలా వరకు సర్టిఫైడ్ చేసి తీసుకున్నవే. జగదాంబ పెరల్స్ అంటారు కదా, అందులో తీసుకున్నా. కాస్ట్ నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. దాని గురించి అడిగారని చెప్పా. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసేయడమే. రైస్ అయిపోయింది నేను వచ్చేసరికి. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై. నేను ఇవన్నీ ఏమి డిష్ అవుట్లు చేయలేదు. తిన్న తర్వాత ఏమైనా మిగిలితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా ముద్దపప్పు శ్రీకర్ కోసం అదే మేము కూడా వేసుకున్నాము. చాలా కొంచెం చేశాను నేను యాక్చువల్గా. ముందైతే తనని అడిగితే నాకు పప్పు అన్నం కల్పించేస్తే నేను తినేస్తానని చెప్పాడు. సరే కదా అని చెప్పి తనకి పప్పు, నెయ్యి, కొంచెం టమాటో పికిల్ వేసేసి నేను అన్నం అయితే కలిపేసి తనకి స్పూన్ వేసి ఇచ్చేస్తే తినేస్తాడు. నాన్ వెజ్ అయితే మనం పెట్టాలి కానీ వెజ్ అయితే మ్యాక్సిమం తను తినేస్తాడు అనమాట. నాన్ వెజ్ కూడా బోన్లెస్ అట్లా అయితే తింటాడు, అంటే స్టార్టర్స్ అట్లా ఏమన్నా ఉంటే. బట్ బోన్ తీసి పెట్టాలంటే మనమే పెట్టాలి, అలవాటు చేయాలి, తనకు తను తినాలి అని చెప్పేసి. ఏంటో ఐడి కార్డ్ వేసుకొచ్చాడు కామెడీగా. ఇక్కడ మా ఫ్రెండ్ టమాటో పికిల్ పంపించిందని చెప్పాను కదా, సో అదే మేము ట్రై చేద్దాం అనుకున్నాం ఎలా ఉంది ఏంటని. ఇంకా డిన్నర్ అయితే చేసేసాం. డిన్నర్ చేసేసిన తర్వాత గిన్నెలు తోముకోవాలి కదా, మెయిన్ పని ఇదే. సో నేనైతే గిన్నెలు కడిగిస్తూ ఉన్నానమాట. సో తర్వాత ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకొని, ఫ్లోర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాపు, స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు ఏంటంటే మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్సులకి వాటికి హడావిడి లేకుండా. అంటే అప్పుడే క్లీన్ చేసుకుని అప్పుడే లంచ్ బాక్స్లు ఇవ్వాలి అంటే కష్టం అయిపోతుంది. కాబట్టి నేను ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. సో ఇది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది మార్నింగ్ లేట్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది నైటే చేసుకుని పడుకోవాలనుకుంటారు. అంటే నా వర్షన్ ఏంటంటే నైటే అన్నీ చేసేసుకుంటే మార్నింగ్ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా లేచినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మా అబ్బాయికి ఇలా స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే ఎందుకో తెలీదు, చాలా ఇష్టము. మేము ఫస్ట్ నుంచి చాక్లెట్ అలాగా ట్రై చేసాం కానీ వాడికి ఎందుకో ఐస్ క్రీమ్ అయినా కేక్ అయినా ఏమైనా కూడా స్ట్రాబెరీ నచ్చుతుంది, లేకపోతే స్ట్రాబెరీ విత్ వెనీలా తోటి నచ్చుతుంది అనమాట. ఇంకా తింటాను అంటే సరే నువ్వు ముందు భోజనం చేసేసిన తర్వాత కేక్ ఇస్తామని చెప్పాం. సో డిన్నర్ చేసేసాక ఇంకేది ఇస్తే తింటే ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఒక స్పూను, వాళ్ళ నాన్నకు ఒక స్పూను, ఈవెన్ మీకు కూడా ఒక స్పూన్ పెట్టాడు. సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది సరదాగా. సో
నేనైతే కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అలాగే నా ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ నైట్ మహిళ అనే ఐడీ తోటి నాకు ప్రొఫైల్ ఉందండి. మీరు అక్కడ నాతో మాట్లాడొచ్చు. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఈరోజు ఇలా ముగిసింది. ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సింపుల్‌గా చాలా చిన్న వ్లాగ్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్‌లో డీఎమ్స్ చేయొచ్చు. నేను అక్కడ మీతో మాట్లాడతాను. ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.